అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఓజీ ట్రైలర్ తాజాగా ఈ ఓజీ ట్రైలర్ రికార్డులన్నింటినీ షేక్ చేసేస్తుంది. వాటన్నిటి గురించి మాట్లాడే ముందు చాలామంది యూట్యూబర్స్ కావచ్చు, అదేవిధంగా అభిమానులు అయితే కావచ్చు, ఓజీ ట్రైలర్పై తమ యొక్క అభిమానాన్ని, తమ యొక్క అభిప్రాయాలను తెలియచేసుకుంటూ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నారు. అసలు దానికంటే ముందు ఓజీకి సంబంధించి కన్సెంట్ ఏదైతే పెట్టారో ఆ రోజు కళ్యాణ్ గారు ఎంట్రీ ఇచ్చిన సీన్ ఎలా ఉందంటే, అసలు సుజిత్ గారు ఏం చెప్పి ఆయన అలా ఒప్పించారండి అని చెప్పని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సరే, ఇదంతా ఒక పక్కన ఉంటే ఓజీ ట్రైలర్లో వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారు క్లియర్గా చెప్పేశారు. కానీ నాకు అర్థమైనంత వరకు ఈ ఫైర్ స్ట్రామ్ అనే సాంగ్లోనే పవన్ కళ్యాణ్ గారు చేతుకున్నటువంటి 3 ప్రామిస్, ఈ 3 కలిసి వచ్చేలాగా ఆయన చేతుకున్నటువంటి జపాన్ టాటూస్కి సంబంధించి ఆ పాట లిరిక్స్లోనే కళ్యాణ్ గారు అసలు ఈ సినిమాలో ఏం చేయబోతున్నారు అన్నది ఆ సాంగ్ నుంచి నిన్న ట్రైలర్ వరకు కూడా క్లియర్గా చూపించేశారు. సరే, ఇదంతా సినిమా చూసిన తర్వాత స్క్రీన్ ప్లే ఎలా తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది మనకి ప్రేక్షకులకు ఈజీగా అర్థమైపోతుంది. ఇదంతా పక్కన పెడితే అందరికంటే ముందుగా మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం కదా, 11 టీం రెడీగా ఉంటుందని చెప్పని. ఈసారి ఆ టీం నుంచి ఫస్ట్గా బేసిక్గా ఆయన్ని ఎక్స్ మినిస్టర్ అనాలా, లేకపోతే ఎక్స్ ఎమ్మెల్యే అనాలా, లేకపోతే చిన్న పిల్లవాడు కనుక యూనిఫామ్ కుట్టించేసుకున్నట్లు ఇక్కడ జగన్ గారు లోగో వేసేసుకుని వచ్చి కూర్చుని మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు, రివ్యూలు ఇచ్చేస్తూ ఉంటారు. మరి ఆయన్ని ఏమని సంబోధించాలో తెలియనటువంటి ఒక చిన్న గజిబిజిలో నేనైతే ఆయన ఎలా భావిస్తున్నానంటే, బేసిక్గా నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, నేను చెప్పబోతున్నటువంటి ఆ మనిషికి నిజంగా సినిమాల్లో చాలా ఇంట్రెస్ట్ అంట. ఒక పక్క కళ్యాణ్ గారిలాగా ఒక పక్క సినిమాలు, మరో పక్క రాజకీయాలు 2 చేయాలని చెప్పని చాలా ఇష్టపడ్డారంట. పాపం దేవుడు అందరికీ అవకాశాలు ఇవ్వరు కదా. ఇప్పుడు కళ్యాణ్ గారికి జోడు గుర్రాల మీద సవారీ చేసేటువంటి సత్తా ఉంది, బట్ ఈయనకు ఉంది లేదనేది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. సో ఇంతకీ నేను ఎవరి గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? అదేనండి, మన రివ్యూల ఎక్స్ మినిస్టర్ అంబటి రాంబాబు గారు. పవన్ కళ్యాణ్ గారిపై ఆయనకు ఉన్నటువంటి అమితమైన ప్రేమని ఒక వీడియో రూపంలో వదిలారు. అదేంటంటే, పవన్ కళ్యాణ్ గారు తీసినటువంటి ఓజీ సినిమా మంచి సక్సెస్ సాధించాలని, సక్సెస్ సాధిస్తుందని అభిమానుల కంటే ముందుగా ఆయనే నమ్మానని చెప్పని వీడియో అయితే చేయడం జరిగింది. సో ఇంతవరకు బాగానే ఉంది, ఆయన కోరుకోవడంలో తప్పలేదు. కాకపోతే ఆ వీడియోలో ఒక 3 విషయాలు అయితే ఆయన ప్రస్తావించారు. సార్ అంబటి రాంబాబు గారు, మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి మేము సమాధానం చెప్తాము. అదేవిధంగా కావ్య రిపోర్ట్స్ అనే ఈ ఛానల్లో మాట వినాలి గురుడా మాట వినాలని చెప్పని ఆల్రెడీ జక్కంపూడి రాజా గారు అయితే కావచ్చు, మీ డైమండ్ రాణి రోజా గారు అయితే కావచ్చు, వీళ్ళ గురించి కొన్ని విషయాలు ప్రస్తావించాను. ఈరోజు ఓజీ ద్వారా మీరు కూడా మాట వినాలని చెప్పనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, ఇక మనం కాన్సెప్ట్లోకి వచ్చేద్దాము. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు కూడా పక్కన పెట్టి మరీ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. తమన్ గారు కూడా, సుజిత్ గారు కూడా, వీళ్ళిద్దరు కూడా గతంలో కొన్ని ఎక్కువ ఫెయిల్యూర్ చూశారు కాబట్టి, సో వాళ్ళకు కూడా ఇది మంచి కసిగా తీశారు కాబట్టి ఈ సినిమా సక్సెస్ అవుతుంది అని చెప్పనైతే ఆయన మాట్లాడారు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత దాదాపు 80% సినిమాని కంప్లీట్ చేశారు. ఒక 20% సినిమా మాత్రమే డిప్యూటీ సీఎం అయ్యాక, అందులోనూ 1 సంవత్సరం తర్వాత ఆయన షూటింగ్ స్టార్ట్ చేశారు. అందులోనూ ఆయన ఎటువంటి ప్రజలకు కేటాయించాల్సిన సమయాన్ని ఎక్కడా కూడా నిరుపయోగంగా చేయకుండా ఉదయం 6 నుంచి 8, అదేవిధంగా సాయంత్రం వేళ 5 తర్వాత ఇలా చేసుకొచ్చానని చాలా సందర్భాల్లో కూడా చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఎన్నిసార్లు ఇలా చెప్పినా సరే మీరు పదే మీరైనా మీ పార్టీ నేతలు, ఇంకొక ఆయన ఉంటాడు, ఎవరో నాకు తెలియదండి ఆయన పేరు కూడా, బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు అనుకుంటా. పవన్ కళ్యాణ్ గారు అన్ని ఊర్లు తిరిగానంటాడు, అక్కడ పెరిగానంటే ఇక్కడ పెరిగానంటాడు, ఆయనకి గుర్తులేదంటే మీరు మెమరీ లాస్ పేషెంట్లేమో బేసిక్గా, ఆయన కాదు కదా. సో ఆయనకి 1వ తరగతి ఎక్కడ చదువుకున్నారు గుర్తుంది, 2వ తరగతి ఎక్కడ చదువుకున్నారు గుర్తుంది, 10 ఇంటరు ఇలా ప్రతిదీ కూడా ఆయన ఎక్కడ చదివారు ఏంటనేది గుర్తుంటుంది. సో ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారు కూడా ఎలాగో ఒక ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ట్రాన్స్ఫర్ల మీద తిరుగుతూ ఉంటారు కాబట్టి అన్ని ప్రాంతాలతో అనుబంధం ఉందని చెప్పని క్లియర్గా ఆయన చెప్పడం కూడా జరిగిందనమాట. దీని గురించి పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పారు, వాళ్ళ అభిమానులు కూడా గతంలో చెప్పారు. బట్ ఆ బాడీ పెరిగి బ్రెయిన్ పెరగని వాళ్ళకి ఇంతకన్నా మేము ఏం చెప్పలేము. సరే, మీ దగ్గరకు వచ్చేస్తున్నాను సార్. నెక్స్ట్ ఏంటంటే, విమర్శలు చేస్తాం కాబట్టి మేము చేస్తాము, పవన్ కళ్యాణ్ గారిపై మాకేం వ్యక్తిగత కక్షలు ఏం లేవని చెప్పని మీరు అన్నారు. నిజంగా చాలా కరెక్ట్గా చెప్పారు. జగన్ గారు ఒక స్క్రిప్ట్ ఇవ్వడము, దాని గురించి మీరు మాట్లాడటము ఇదే మీ పని కాబట్టి బేసిక్గా ఈ రివ్యూలకు సంబంధించి కూడా ఏదైనా ఒక ప్రత్యేక శాఖ ఏదైనా పెట్టేసి దానికి మిమ్మల్ని హెడ్గా పెట్టేసి రివ్యూలు ఇస్తున్నట్లు కూడా అనుకోవచ్చు, తప్పైతే లేదు. సో కళ్యాణ్ గారు అంటే మీకు ఎటువంటి గొడవలు లేవు, ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు అని చెప్పని మీరు క్లియర్గా చెప్పారు, దాన్ని స్వాగతిస్తూనే ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, 1000 రూపాయల టికెట్ పెట్టడం అమానుషం, అత్యంత దారుణం అని చెప్పని మీరు ఈ మధ్య ప్రస్తావిస్తూనే వస్తున్నారు. ఈ 1000 రూపాయల టికెట్ అనేది బెనిఫిట్ షోకి మాత్రమే పెట్టారు, ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఇదే సినిమాకి సంబంధించి మనం గతంలో కనుక చూసుకున్నట్లయితే పెద్ద సినిమాలు అంటే వైసీపీ హయాంలో దాదాపు సాహు కావచ్చు, ఆదిపురుష్ కావచ్చు,
రాధేశ్యాము, త్రిబుల్ 6 ఇలా పెద్ద పెద్ద హీరోల సినిమాలు అన్నీ వచ్చాయి. అన్ని సినిమాలకు కలిపి గత ప్రభుత్వంలో ఒక పర్టికులర్ టైం పీరియడ్ వరకు అంటే ఒక 10 రోజులు లేకపోతే 2 వారాలు టికెట్ రేట్లను కనిష్ట ధర ఒక ₹50, గరిష్ట ధర ఒక ₹250 వరకు దాదాపు ఒక 10 రోజులు లేదా 2 వారాలు పెంచుకోవచ్చు అని చెప్పని జీవోలు తెచ్చి మరి సవరించి చేసినటువంటి మీరు, మీ ప్రభుత్వం అదే సమయాల్లో రిలీజ్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి భీమ్లా నాయక్ కావచ్చు లేకపోతే వకీల్ సాబ్ కావచ్చు, వీటికి ఎందుకు డిస్ట్రిబ్యూటర్లు సైతం ఫోన్లు చేసి బెదిరిస్తూ ₹5, ₹10, ₹25 అమ్ముకునేలా దుస్థితి ఎందుకు తీసుకొచ్చారు? ఒక్క కృష్ణా జిల్లాలోనే విసన్నపేట కావచ్చు లేకపోతే మైలవరం కావచ్చు ₹20, ₹30తో సినిమా నడపలేమో అనే దుస్థితికి తీసుకొచ్చి రిలీజ్ రోజే సినిమా హాళ్ళు కూడా మూసివేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఇక్కడ అవినీతి కనిపించిందా లేదా మీకు? ఇక్కడ అన్యాయం కనిపించిందా లేదా మీకు? ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? నేటికి కూడా ఈ గవర్నమెంట్లో అత్యంత భారీ ప్రాజెక్టుగా వచ్చినటువంటి పుష్ప 2కి ₹944 జీఎస్టీతో కలిపి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అటువంటి దానికి మీరు మాట్లాడలేదే? ఓకే, మీ దృష్టిలో బేసిక్గా మీరు కళ్యాణ్ గారు అభిమాని అయినా కావచ్చు, సో అందుకనే ఎంతో ఉత్సాహంగా ఎంతో ఉద్వేగంగా బయటకు వచ్చి ఈరోజు రివ్యూలు చెప్తున్నారు, విషెస్ చెప్తున్నారు, సినిమా బాగాలేకపోతే బాగాలేదని చెప్పని బాధపడుతున్నారు. దాన్ని ఆయన అభిమానులు అయితే అర్థం చేసుకుంటారు, అందులో ఎటువంటి సందేహం అయితే లేదండి. ఇప్పుడు మీరు చేసిన వీడియో కూడా నేను చూసే టైంకి ఒక 19 గంటలైంది. ఆ 19 గంటల్లో కూడా ఒక 2K మెంబర్స్ మాత్రమే మీరు చెప్పిన విషయాన్ని ఏం చెప్పారు, ఈరోజు ఏందో ఓజీ సినిమా సక్సెస్ అవుతుందని చెప్పని పాపం చాలా సంతోషంగా చెప్పారు, ఏం చెప్పారని ఓపెన్ చేసి చూడటానికి 19 గంటలు 2000 మంది మాత్రమే చూశారు. ఇది ఏదో మీరు అసెంబ్లీకి వెళ్ళి చెప్పొచ్చు కదా. ఓ సారీ సార్, మీరు అసెంబ్లీకి వెళ్ళడానికి కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు కదా, సో ఆ బాధ్యతని మీ గెలిచిన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళి ఇంత బెనిఫిట్ షోకి ₹1000 పెట్టడం కరెక్ట్ కాదండి, ఒక షోకి అది చాలా తప్పు, రాష్ట్రం మీద భారం పడుతుంది, లేకపోతే ప్రజలు అల్లాడిపోతున్నారు అని మీరు చెప్పేలా చేయండి, అక్కడ సలహాలు ఇవ్వండి, బాగుంటుంది. ఇక అలాగే గత ప్రభుత్వంలోనే యాత్ర 2 సినిమా తీశారు, అంత బాగా జరిగింది. ఆ టైంలో ఒక పక్క పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఇంటెన్షనల్గా తొక్కేస్తూ మరొక పక్క యాత్ర 2 సినిమాని ప్రజల్లోకి ప్రమోషన్స్ కోసం అక్షరాల కొన్ని ₹100 కోట్ల ప్రజాధనాన్ని ప్రమోషన్స్కి మీరు వాడారని చెప్పిన ఆరోపణలతో ఈరోజు సిఐడి కూడా ఎంక్వైరీ చేపట్టింది. ఇది అవినీతి కాదా? సరే, ఇది కూడా కాదు, పక్కన పెట్టేద్దాం. గ్రామీణ వాలంటీర్ల స్కీమ్ అనే దాని కింద సాక్షి మీడియాకి సంబంధించి ₹176 మంత్లీ సబ్స్క్రిప్షన్ ఉన్నటువంటి పేపర్ని ₹200కి పెంచేలాగా ప్రతి ఊరిలో కూడా ఇన్ని పేపర్లు అనేవి మంత్లీ వెళ్ళాలని చెప్పని మీరు పెట్టి దానికి అయినటువంటి కొన్ని వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. దానిపై సుప్రీంకోర్టు కూడా ఆరా తీసింది. ఇట్లాంటి దుస్థితిని తీసుకొచ్చారు, మరి అది అవినీతి కాదా? సరే సార్, ఇదంతా తీసి పక్కన పెట్టేద్దాము, మీ అసెంబ్లీకే వద్దాము. మొత్తం 4 మండలాలు: సత్తెనపల్లి రూరల్, ముప్పాళ్ళ, నకరికల్లు, రాజుపాలెము, సత్తెనపల్లి టౌన్. ఇది సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలు కావచ్చు, టౌన్ కావచ్చు. ఈ మండలాల్లో మీరు చేసినటువంటి మీరు మాట వినాల్సినటువంటి కొన్ని ఘటనలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందామా? అంటే అవి వింటే ఏది అవినీతి ఏది కాదో మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది. గుంటూరు నుంచి సత్తెనపల్లి వెళ్ళేటటువంటి అంటే పేరేచర్ల నుండి సత్తెనపల్లికి వెళ్ళే రహదారి ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో మీ హయాంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాని గురించి లావు కృష్ణదేవరాయలు గారు ఎంతో ప్రయత్నించి ఆ రోడ్డు కోసం శాంక్షన్ చేపిస్తే మీ హయాంలో వచ్చిన కాంట్రాక్టర్లు కూడా మీ యొక్క చేయి యొక్క దండుకి తట్టుకోలేక వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ రోజు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని మరమ్మతులు చేపట్టారు. మళ్ళీ అదే కృష్ణదేవరాయలు గారు దాని గురించి చర్యలు తీసుకుని ఈ రోజు మరమ్మతులు అనేవి చేయించుకుంటూ అదే విధంగా రోడ్డు నిర్మాణ కార్యక్రమాలు అయితే చేపట్టారు. ఇక సత్తెనపల్లి వినాయక ఫ్యామిలీ రెస్టారెంట్లో ఒక అండర్ డ్రైనేజీకి సంబంధించి ఒక పెద్ద విషయం. ఇది ఆ నియోజకవర్గ ప్రజలకు మాత్రమే తెలిసిన విషయం అయితే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారి దీనిపైన పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు కూడా ఫండ్ కలెక్ట్ చేసి కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఒక ఫ్యామిలీకి అందించారు. ఏమైందంటే తురకా గంగమ్మ అని చెప్పినటువంటి ఆ మహిళకు సంబంధించినటువంటి పిల్లోడు వాళ్ళ రిలేటివ్కి సంబంధించిన ఇంకొక అబ్బాయి ఇద్దరు కలిసి ఆ డ్రైనేజీ నిమిత్తం పనుల కోసం ఆ ట్యాంక్లో దిగటము, అక్కడ వాళ్ళు ఊపిరాడికి చనిపోవడం జరిగింది. సీఎంఆర్ఎఫ్ చెక్కులను కూడా మీరు ఇవ్వకుండా ఎంత ఇబ్బంది పడ్డారో దాని గురించి సాక్షాత్తు ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం కూడా జరిగింది. అక్కడ అవినీతి కనిపించలేదా? ఆ తల్లి యొక్క వేదన మీకు అర్థం కాలేదా? అంటే మురుగునీటిలో కూడా మీరు చేతులు పెట్టి కదిలిచ్చేశారనమాట. ఇక రాజుపాలెం ఈ సున్నపరాయికి సంబంధించి పల్వరైజేషన్ యొక్క మిషన్స్కి సంబంధించినటువంటి యాజమాన్యుల్ని మీ యొక్క అవినీతి దాహం తీరక వాళ్ళని బెదిరించి లంచాలు ఇవ్వాల్సిందని పట్టుబట్టడంతో గతి లేక మూసేసిన పరిస్థితి. మరో విషయం వచ్చేసరికి బీరవల్లిపాయ కావచ్చు, అదేవిధంగా నకరికల్లు మండలం చల్లగొల్ల అటవీ భూముల్లో మీరు చేసినటువంటి మైనింగ్ మామూలైతే కాదు. అటవీ భూముల్ని నాకిపడేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఊర్లో
చెరువుల్లో ఉన్నటువంటి మట్టి మొత్తం అక్రమ తవ్వకాలు, గొల్లపాడులో ఉన్నటువంటి ఒక మహిళా సర్పంచ్ ఇదేంటని చెప్పని మిమ్మల్ని ప్రశ్నించగా ఆమెపై కూడా మీరు చేసినటువంటి ఆమెను కూడా బెదిరించడం, అది నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారడం. ఇక సత్తెనపల్లి రూరల్ కుమ్మెరిపూడికి సంబంధించి రోడ్డు పక్కన ఉన్నటువంటి దాదాపు ఒక 30 అడుగుల లోతున అంటే పరిమితికి మించి తవ్వేసుకుని గ్రావెల్ అమ్మకాలు చేసేశారు. వీటన్నిటికన్నా ఒక హాట్ టాపిక్ ఏంటంటే అదే సత్తెనపల్లి రూరల్ వైసీపీ ఎంపీటీసీతో సాక్షాత్తు వాళ్ళే, మీరు ఎలక్షన్ టైం ముందనుకుంటాను, ఎలక్షన్కి సంబంధించి ఓట్లు అడగడానికి ఇలా ప్రచారాలకు వెళ్ళినప్పుడు మీకు ఆమెకి మధ్య వైరల్ అయిన విషయాలు రాష్ట్రం మొత్తం చూసింది. అంటే సొంత పార్టీలోనే సొంత క్యాడర్నే మీరు ఎంత ఇబ్బంది పెట్టారు, మీ వల్ల ఎంతమంది మహిళలు కావచ్చు, అదేవిధంగా సొంత క్యాడర్ కావచ్చు ఎంత ఇబ్బంది పడ్డారు. సో వీటన్నిటి ప్రతిఫలితమేనేమో మేబీ గత ఎన్నికల్లో మీరు చూసినటువంటి ఘోర ఓటమి. సరే ఇవన్నీ మాట వినాలి గురుడా మాట వినాలి అంటూ అంబటి రాంబాబు గారికి వాళ్ళ అసెంబ్లీలో సంబంధించి ఒక 4-5 విషయాలు నేను ప్రస్తావించుండొచ్చు. వీక్షకులందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పాము, అంబటి రాంబాబు గారికి నిజంగానే యాక్టర్ అవ్వాలని చాలా మంచి ఇంట్రెస్ట్ అంట. ఆ నేపథ్యంలోనే ఆయనకి ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఆయన ఒక మంచి ఫ్రెండ్ అవ్వటము, ఆయన సహకారంతో ఏదో ఒక సినిమాలో అవకాశం రావడం, అది పెద్దగా ఆడకపోవడము, ఆయనకు అచ్చు రాకపోవడం కూడా జరిగిపోయింది. అయితే తర్వాత ఈయనే ఒక సహాయం కోసం చేయించిన వాడిని లాగి చేత నేను సాయం చేయాలి, కానీ మన వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయంటే సాయం చేయాలనుకున్న వాళ్ళ నెత్తిని కూడా చేపెడతారు. ఈయన దెబ్బకి ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు కూడా దుకాణం మూసుకునే పరిస్థితి వచ్చిందంట. సో ఏదైనా సరే అంబటి రాంబాబు గారు అవినీతి ఆరోపణలు అని చెప్పని పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ముందు మన వెనకాల మన నియోజకవర్గంలో మనం చేసిన పనులేంటి ఇవన్నీ మనం ఒకసారి చూసుకోవాలి, వాటిని బట్టి మనం బయటకు వచ్చి మాట్లాడాలి అని చెప్పని కోరుకుంటూ ఈ వీడియో ద్వారా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకైతే ఒక క్లియర్ ఒక మాట చెప్పదలుచుకుంటున్నాను. ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అంబటి రాంబాబు గారికి పవన్ కళ్యాణ్ గారి తదుపరి చిత్రాల్లో ఏదైనా సరే ఒక అవకాశం ఇప్పించవలసిందిగా ఆయన అభిమానులు కావచ్చు, లేకపోతే పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఓజీ సినిమా రిలీజ్ రోజు కూడా నాకు తెలిసి అభిమానుల కంటే ఫస్ట్గా అంబటి గారే ముందొచ్చి రివ్యూ అయితే ఇచ్చేస్తారు. కొంచెం అభిమానులు అయితే యాక్టివ్గా ఉండి అంబటి రాంబాబు గారి రివ్యూ కంటే ముందుగా మీరు రివ్యూలు ఇవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.